నా పేరు మేరీ అండి. నేను టీఎన్జిఎస్ కాలనీలో ఉంటాను. నేను యూజువల్‌గా డాగ్స్‌ని రెస్క్యూ చేస్తాను. ఎవరైనా ఇట్లా ఊర్లలోకి వెళ్ళిపోతే వాళ్ళు రోడ్ల పైన వదిలేసి వెళ్తే ఆ డాగ్స్‌ని తెచ్చి నేను అడాప్ట్ చేసుకుంటాను. కొన్నిటికి బయటనే ఫుడ్ పెడతాను. అయితే నాకు సార్ 12 ఇయర్స్ నుండి పరిచయం ఫోన్ ద్వారా. నేను ఇదివరకు అంత పెద్ద ఫెసిలిటీ ఇక్కడ షెర్లింగంపల్లి గాని, ఇక్కడ హైదరాబాద్‌లో ఎక్కడ కనిపించలేదు. అయితే సీతారాం బాగ్‌లో ఒక హాస్పిటల్ ఉందండి. గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళేదాన్ని నేను. అక్కడెళ్తే మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అంటే, ఇట్లా గచ్చిబౌలి నుండి వస్తున్నా సార్ అంటే, ఈ సార్‌ది నంబర్ ఇచ్చారనమాట. ఈ సార్‌ది నంబర్ ఇస్తే ఇంకా అప్పుడు 2014 అనుకుంటా. అప్పటి నుండి నేను సార్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాను. ఇంకా నాకు సెవెంత్ డాగ్ ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది. నేను పెంచుకున్న డాగ్ ఇది. ఆ! మూన్. చెప్పండి. అయితే ఇంతకుముందు నా 2 డాగ్స్ ఒక 18 ఇయర్స్ వరకు ఉండి అవి చనిపోయాయి. తర్వాత దీన్ని తెచ్చుకున్నాను మళ్ళీ 2024లో మా ఇంటికి వచ్చింది ఇది. 24, 25 డిసెంబర్లో వచ్చింది ఇది మా ఇంటికి. అప్పటి నుండి నేను సార్ దగ్గరనే దీనికి మొత్తం కంప్లీట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. రీసెంట్‌గా అండి నాకు ఇది అంతా టీవీలో వస్తుంటే నాకు మా పిల్లలు చూసారు గానీ నాకెవరు చెప్పలేదు. మా చుట్టుపక్కల ఉన్న మా కాలనీలో ఉన్న ఒక అంకుల్, "అమ్మ ఏంటి మీ డాగ్ చనిపోయిందా?" అని అంటే, "లేదు అంకుల్ నా దగ్గర ఉంది" అని, అది లోపల ఉంది పడుకొని ఉండింది మార్నింగ్. అయితే బయటికి తీసుకొచ్చాను. "లేదమ్మా మొత్తం న్యూస్ వస్తుంది చనిపోయినట్టుగా" అనేసి అన్నారండి. అసలు ఒక బ్రతుకున్న జీవిని చనిపోయిందని ఎట్లా క్రియేట్ చేశారండి. నాకు అది కావాలి అసలు. మా పిల్లల కన్నా ఎక్కువ చూసుకుంటాను నేను దాన్ని. ఇదైతే చాలా రాంగ్ అండి. వాళ్ళు అట్లా క్రియేట్ చేయడము, చనిపోయిందని చెప్పడము. నేను అంటే మా పాప కూడా కెనడాలో ఉంటది. తను ఏం చెప్పిందంటే, "మమ్మీ డాగ్ ఇప్పుడు అది కొంచెం పెద్దగయింది కాబట్టి ఎవ్రీ 6 మంత్స్‌కో, 5 మంత్స్‌కో ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తారు. నువ్వు ఎళ్లి ఒకసారి డాక్టర్‌ని అడుగు. నువ్వు రెగ్యులర్‌గా తీసుకెళ్ళే డాక్టర్ దగ్గరకంటే" నేను సార్‌ని అడిగాను లాస్ట్ ఇయర్. అడిగితే చెయ్యొచ్చమ్మా 5 మంత్స్‌కి ఒకసారి, 4 మంత్స్‌కి ఒకసారి, అది కూడా హెల్తీగా ఉంటది అని అంటే, నేను ఫస్ట్ టైమ్ ఒక డాగ్‌కి చాలా ఎమర్జెన్సీ ఉంటే ఇచ్చానండి నేను బ్లడ్. తర్వాత రీసెంట్‌గా మళ్ళీ మొన్న డిసెంబర్‌లో దీన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి బ్లడ్ డొనేట్ చేశాను నేనే దగ్గరుండి. అది మొత్తం దాని బ్లడ్ తీసి, అది స్ట్రీట్ డాగ్. దానికి నేను పేరెంట్ ఉన్నానండి. అది స్ట్రీట్ డాగ్ కాదు. నేను పెంచుకున్న డాగ్ అది. అది హెల్తీగా ఉంది. దానికి కంప్లీట్‌గా వ్యాక్సినేషన్ అన్ని ఇంజెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. దానికి రెగ్యులర్‌గా హాస్పిటల్ చెకప్‌కి తీసుకెళ్తాం. కొంచెం ఏమన్నా అయిందంటే దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తాం. మొన్న బయట కుక్కలతో ఆడి దాని తోకకేదో అయింది. అయితే మళ్ళీ డాక్టర్‌ని అడిగితే డాక్టర్ లైన్‌లో రాలేదు. కొంచెం బిజీగా ఉన్నారంట సర్జరీలో. సరే నేను ఎంతకైనా మంచిదని హాస్పిటల్‌కి వెళ్ళాను. వెళ్తే ఇంకా దానికి ఆ ట్రీట్మెంట్ అంతా చేశారు. కానీ ఇది మాత్రం చాలా రాంగ్ అండి. బ్రతికున్న దాన్ని చంపేసి దాన్ని బ్లడ్ తీసిండ్రు. ఏదో అక్కడ కనిపించేది మొత్తంగా రాంగ్ అది. స్టేట్మెంటే రాంగ్. వాళ్ళు ఇచ్చింది పేపర్‌లో ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లీట్‌గా రాంగ్ అది. అదెంత హెల్తీగా ఉంది. నేను పోలీస్ కంప్లెయింట్ కూడా చేశాను నిన్నెళ్ళి. నాకైతే దీని గురించి నాకు క్లియర్‌గా తెలియాలండి.